హ్యాపీ బర్త్డే మామా. ఓకే మరి వెళ్ళొస్తా నేను. కాసేపు ఉండేళ్ళచ్చు కదా. లేట్ అవుతుంది, ఏమనుకో. బాయ్. బాయ్. యూ గైస్ క్యారీ ఆన్ రా, నేను పోతా. అరే మామా ఇది తినరా. థ్యాంక్స్ రా. ఎనీథింగ్ సస్పిషియస్? నాట్ యెట్. మోస్ట్ ప్రాబబ్లీ స్టేర్ కేస్ నుంచి పడిపోయి చనిపోయి ఉంటాడు. ఎనీ ఫౌల్ ప్లే? ఇప్పటిదాకైతే ఏమనిపించలేదు. మైట్ బి అ న్యాచురల్ డెత్. మైట్ నాట్ బి. అయి ఉండొచ్చు, రిపోర్ట్స్ బట్టి చూద్దాం. రిపోర్ట్స్ ఎప్పటి వరకు వస్తాయంట? ఈవినింగ్ వరకు వస్తాయి. వాళ్ళు నిన్న నైట్ ఇక్కడే స్టే చేశారంట సార్. లెట్ సర్చ్. సార్ ఫుడ్ టెస్ట్ కోసం ల్యాబ్కి పంపించండి. వన్ ఫ్రెండ్స్ అందరు ఎక్కడ ఉన్నారు? కింద సెల్లార్లో ఉన్నారు సార్. పదా వెళ్దాం. నైట్ పార్టీలో మీరు అందరు ఇక్కడనే ఉండేనా? అవును సార్. దేనికి పార్టీ? అంటే వన్ బర్త్డే ఉండే సార్, అందుకే. బర్త్డే పార్టీ ఇంత అవుట్స్కట్స్లో? డ్రగ్స్ తీసుకున్నారా? అవును సార్. పెట్టుకోలే. మార్నింగ్ అతను ఎవరు చూసారు ఫస్ట్? నేనే సార్. హలో, మీరు ఇచ్చిన ఫుడ్ శాంపుల్స్లో మాకు పాయిజన్ రేసెస్ దొరికాయి. బాడీ రిపోర్ట్స్ ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. వాట్? అవునా? మనకు రూమ్లో దొరికిన ఫుడ్లో పాయిజన్ రైస్ ఉన్నాయండి సార్.
నైట్ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేశారు? ఆర్డర్ పెట్టినాం సార్. పెట్టింది ఎవరు? వివేక్ ఆర్డర్ పెట్టారు సార్. పిక్ చేసుకుని ఎవరు? వివేక్ ఆర్డర్ పిక్ చేసుకున్నాడు సార్. అంటే ఇప్పుడు వాడే ఆర్డర్ పెట్టుకొని వాడే విషయం కలుపుకొని వాడే తిని చనిపోయాడు అంటారు, అంతేగా మీరు అనేది? పాయిజన్ పెట్టి చంపడం ఏంటి? వాట్? అందరినీ 1 by 1 ఇంట్రాగేషన్కి రమ్మను. వివేక్ నీకు ఎలా పరిచయం? వివేక్ నా బాయ్ ఫ్రెండ్, మేము స్కూల్ నుండే పరిచయం. నేను వాని కాలేజ్ ఫ్రెండ్ సార్. నేను మాయా ఫ్రెండ్ అని సార్. వివేక్ నాకు అలానే పరిచయం. నాకు వివేక్ పబ్లో పరిచయం అయ్యాడు సార్. నేను అప్పటి నుంచి వానికి డ్రగ్స్ సప్లై చేయడం స్టార్ట్ చేశాను. నేను మాయా ఫ్రెండ్ని, నాకు వివేక్ అలానే పరిచయం. వాడు నా కజిన్ సార్, చిన్నప్పటి నుండి కలిసే పెరిగా. వివేక్ని ఎందుకు చంపావు? నేను చంపలేను సార్, నేనే కదా సార్ మీకు ఇన్ఫార్మ్ చేసింది. వాట్? నేనేది చెప్తాను సార్, నాకు నార్మల్గా పరిచయం అంతే. నేను అతన్ని కలిసిందే ఈరోజు, అసలు ఆయన చంపాల్సిన అవసరం నాకేంటి? నేనెందుకు చంపుతా సార్? నేను చంపడం ఏంటి? తన నా బాయ్ ఫ్రెండ్, నేను ఎందుకు చంపాలనుకుంటా? నేనెందుకు చంపుతాను సార్? ఏ పర్మిషన్తో ఇంట్రాగేషన్ చేస్తాను? అయినా సైనర్ బాటిల్ వెతికి ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి సార్. ఓ, సైనైడ్తో చంపావా? మాకే తెలీదురా. నార్మల్గా సైనాడ్ అనుకున్నాను సార్. నిన్న నైట్ వివేక్ కాల్ రికార్డ్స్ చెక్ చేశాం. తన పేరెంట్స్కి కాల్ చేసి నువ్వు ఇచ్చిన ఫుడ్ తిన్నాకనే తనకేదో అవుతుందని చెప్పాడు. ఆ రికార్డింగ్స్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకు చంపావు? నా పేరు చెప్పిండా? అసలు ఏమన్నా రూమ్కే పోలేదు సార్. తన పేరెంట్స్తో కాల్లో నీ పేరే చెప్పిండు. వాట్? నా పేరు చెప్పడం ఏంటి? అసలు నేను టైంకి పార్టీలోనే నేను ఫుడ్ ఎలా ఇస్తా? ఎందుకు చంపావు? నేను చీకట్లో రాయేసా, నువ్వే పట్టుకున్నావేరా. ఎందుకు చంపావు? వాళ్ళ ఫ్యామిలీ మాకు చాలా ద్రోహం చేసింది. వాళ్ళ వల్ల మేము చాలా నష్టపోయాం సార్. మా నాన్న సూసైడ్ చేసుకున్నాడు సార్. అప్పుడే వాడిని చంపాలనుకున్నాను. అందుకే 1 ఫుడ్లో సైనాడ్ కలిపాను సార్. చంపేశాను. కేస్ క్లోజ్డ్. అక్యూజ్డ్ స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకోండి. డ్రగ్స్ కేసులో డేవిడ్ని లోపలేయండి. కిషోర్, బండిది. హలో, అటాప్సీ రిపోర్ట్స్ వచ్చాయి. బాడీలో ఎలాంటి పాయిజన్ ట్రేసెస్ లేవు. వాట్? అందుకే 1 ఫుడ్లో సైనాడ్ కలిపాను సార్. బాడీలో ఎలాంటి పాయిజన్ ట్రేసెస్ లేవు. ఇట్స్ ఎ న్యాచురల్ డెత్. ఫుడ్లో పాయిజన్ దొరికిందన్నారు, న్యాచురల్ డెత్ అంటున్నారు ఏంటి సార్? ఫుడ్లో పాయిజన్ దొరికింది నిజమే, కానీ బాడీలో ఎలాంటి ట్రేసెస్ లేవు. మరి ఆల్రెడీ వాడు చంపినట్టు ఒప్పుకున్నాడుగా. ఈ మైట్ హ్యావ్ ట్రై టు కిల్, బట్ ఈస్ నాట్ ద కిల్లర్. మళ్ళీ దేనివల్ల చనిపోయాడు అంటారు? ఫ్యాట్ ఎంబాలిజం. ఫ్యాట్ ఎంబాలిజం అంటే? ఫ్యాట్ ఎంబాలిజం అంటే మన బ్లడ్ సర్క్యులేషన్లోకి ఫ్యాట్ డ్రాప్లెట్స్ వచ్చి బ్లడ్ వెజల్స్ని అబ్స్ట్రక్ట్ చేయడం. లంగ్స్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల లంగ్ డ్యామేజ్ అవుతుంది. కొన్ని కేసెస్లో ఫ్రాక్చర్స్ వల్ల కూడా ఫ్యాట్ ఎంబాలిజం జరుగుతుంది. ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ మ్యారోలోని ఫ్యాట్ డైరెక్ట్ బ్లడ్ వెజల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఫ్యాట్ వల్ల పల్మనరీ ఎంబాలిజం జరుగుతుంది. వివేక్ లంగ్ టిష్యూస్లో కూడా మాకు ఫ్యాట్ ట్రేసెస్ దొరికాయి. మరి అది వివేక్ కేసులో ఎలా జరిగిందంటారు? వివేక్ కేసులో ఇలా జరుగుండొచ్చు.
ఆల్కహాల్ వల్ల వివేక్ మెట్ల మీద నుంచి కింద పడి ఉంటాడు. దానివల్ల తన ఫీమర్కి ఫ్రాక్చర్ జరిగింది. ఆ ఫ్యాట్ లంగ్స్కి రీచ్ అయ్యాక పల్మనరీ ఎంబాలిజంతో చనిపోయి ఉండొచ్చు. It's an open and shut case, a natural death. వాట్? మళ్ళీ ఎందుకు పిలిపించారు సార్? చంపినవాడు దొరికాడంటగా. వివేక్ చనిపోయింది సైనైడ్ పాయిజనింగ్ వల్ల కాదు. పాయిజన్తో చంపడానికి వాడే ఒప్పుకున్నాడు కదా సార్, మరి ఇంకేంటి? పాయిజన్ కలిపిన మాట నిజమే, కానీ వాడు చనిపోయింది దానివల్ల కాదు. ఇట్స్ ఎ న్యాచురల్ డెత్ న్యాచురల్ డెత్ అంటాడండి. అన్నట్టు ఫ్రేమ్ చేశారు. Wait, it's not a natural death. వాట్? There is a shift in the life of Mortis. అంటే మనిషి చనిపోయాక సర్క్యులేషన్ ఆగిపోయాక బ్లడ్ వెజల్స్లోని ఫ్లూయిడ్ ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఈ ఫిక్సేషన్ టైం 6 hours. ఈ 6 hours లోపు బాడీని జరిపితే ఫ్లూయిడ్ కూడా డిస్ప్లేస్ అయ్యి ఫిక్స్ అవుతుంది. దెన్ దేర్ విల్ బి షిఫ్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మార్టిస్. ఈ కేసులో కూడా అలానే జరిగింది. వివేక్ బాడీని కూడా ఎవరు చనిపోయాక డిస్ప్లేస్ చేశారు. ఇట్ మైట్ బి ఏ మర్డర్. ఇందాకే న్యాచురల్ డెత్ అన్నారు, ఇప్పుడు ఎవడో బాడీ డిస్ప్లే చేశాడు అంటున్నారు. అసలు ఏం జరిగింది సార్? ఇలా జరుగుండొచ్చు. వివేక్ ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల స్పృహ కోల్పోయి ఉంటాడు. ఆ టైంలో ఎవరో వాంటెడ్లీ అతని బాడీలోకి లిపిడ్స్ ఇంజెక్ట్ చేశారు. అతని కాలు బ్రేక్ చేసి ఫ్రాక్చర్లా ఫ్రేమ్ చేశారు. ఫ్యాట్ ఎంబాలిజం అయి అతను చనిపోయేదాకా వెయిట్ చేశారు. తర్వాత అతన్ని స్టేజ్ దగ్గర షిఫ్ట్ చేసి న్యాచురల్ డెత్లా ఫ్రేమ్ చేశారు. మేమెందుకు చంపుతాం సార్ వాడిని? అదే కదా, మీరు అందరు ఎందుకు చంపాలనుకుంటారు? ఎందుకు చంపారు? నేనెందుకు చంపుతాను సార్? అసలు టైంలో నేను ఇక్కడ లేను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అందుకే ఎందుకు చంపారు అంటున్నా. ఎందుకు చంపారు? ఇంత ప్లానింగ్తో చేశారంటే వాళ్ళకి ఖచ్చితంగా మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది. అయినా వివేక్ చదివింది బీటెకే కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బీటెక్ అయి ఉంటారు కదా. యా కరెక్టే, అందరు బీటెకే, ఒక్కరు తప్ప. ఎవరు? మాయా. మాయా డాక్టరా? మీకెలా తెలుసు? తను నడిపే స్కూటీ మీద డాక్టర్ సింబల్. బీటెక్ చదివే బెడ్రూమ్లో మెడికల్ బుక్స్. కానీ ఆ టైంకి మా ఇంట్లో ఉన్నట్టు మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కదా సార్. మనం ఇలా అనుకోవాలనే తన ఇంటికి వెళ్ళి ఉంటుంది. డెఫినెట్గా ఎవరో హెల్ప్ చేస్తుంటారు. ఎవరై ఉండొచ్చు? మాయా కాల్ రికార్డ్స్ చెక్ చేయండి. వాట్ సార్, ఇది చూడండి సార్. నిన్న మాయా ఫోన్ నుంచి హర్షగడికి 11 కాల్స్ వచ్చాయి. నియర్లీ 2 hours హర్షగడితో కాంటాక్ట్లో ఉంది మాయా. ఎస్, మాయా హర్ష ఇద్దరు కలిసి చంపారు. ఎందుకు చంపారు? నేను వివేక్ రిలేషన్షిప్లో ఉన్నామన్నా నిజమే, కానీ మేము ఎప్పుడూ హ్యాపీగా లేము. వివేక్ వల్ల మాయ చాలాసార్లు బాధపడింది సార్. తను బాధపడిన వల్ల నేనే ఓదార్చేవాడిని. ఆ విధంగానే నేను హర్షాక్ దగ్గరయ్యాను. వివేక్తో ఉండడం మాయకు నచ్చలేదు. అందుకే నేను మాయ కలిసి వివేక్ని చంపేశాం.
ఇంత ప్లాన్ చేసావు కరెక్టే, కానీ బీటెక్ చదివే హర్షకి లైవర్ మోటివ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదా? కేస్ క్లోజ్డ్. సార్ దురంధర్ మూవీ బాగుందంట, వెళ్దామా? కేసు సాల్వ్ అయిపోయిందిగా, ఈవినింగ్ వెళ్దాంలే. హలో సార్, మనకి ఇంకో కేసు వచ్చింది. సరే పదా. సార్ మరి దురంధర్? నెట్ఫ్లిక్స్లో చూసుకుందాంలే.